విశాఖలో జరుగుతున్న ఆర్మీ ఎంపిక పరుగు పందెంలో అందరికంటే ముందే గమ్యం చేరిన అలసటతో సొమ్మసిల్లిపోయిన నేలబాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తుడి గ్రామానికి చెందిన నేలబాబు పరుగు ముగిసిన వెంటనే కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. నేలబాబు మృతి చెందాడు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. శ్రీదేవి, చెప్పండి. నాగరాజు, ఆర్మీ ఎంపికలో సెలక్షన్స్ లో ఒక అపశృతి చోటు చేసుకుంది. ఒక రైతు కుటుంబంలో ఒక విషాదాన్ని నింపిందని మనం చెప్పుకోవచ్చు. ఈ తెల్లవారుజామున సుమారు 6 గంటల 15 నిమిషాల సమయంలో తను 1.6 km పరిగెడుతూ ఉండగా మొదటి స్థానంలో నిలిచాడు. అందరికంటే విజయం సాధించాడు. ఈ విజయం సాధించినటువంటి నేలబాబు వెంటనే అక్కడే ఉన్న పడాన కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి 108 అంబులెన్స్ లో అతనికి ప్రథమ చికిత్స చేసినప్పటికీ కూడాను అతని పల్స్ రేట్ బాగా తగ్గిపోవడంతో పడిపోవడంతో అతను ఇమీడియట్ గా అతన్ని కేజీహెచ్ కి తరలించడం జరిగింది. అయితే 11:30 గంటల వరకు కూడా అతని ఆరోగ్యం కుదుట పడిందని చెప్పి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఉదయ్ కుమార్ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అతనికి వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేటర్ మీద ఉన్నప్పుడే అతను మాట్లాడడం కూడా జరిగింది. అయితే అతనికి సరైనటువంటి బ్రెయిన్ సరఫరా అయ్యేటువంటి ఆక్సిజన్ సరిగా లేకపోవడం వల్లనే ఈ విధమైనటువంటి అంటే క్షీణించిందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అయితే ఇతను 11:30 సమయంలో ఇతని రెండు కిడ్నీస్ కూడా ఒక ఫంక్షన్ సరిగ్గా లేకపోవడం, బ్యాడ్ కండిషన్స్, పల్స్ రేట్ మళ్ళీ ఒకేసారి పడిపోవడంతో బ్లడ్ ప్రెషర్ కూడా బాగా పెరగడంతో అతను అన్కాన్షియస్ స్టేజ్ లోకి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అతన్ని ఇమీడియట్ గా మెరుగైన చికిత్స కోసం కలెక్టర్ ఆదేశాల మేరకు వేరే హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే ఈ సాయంత్రం 4:32 అతను తుది శ్వాస విడిచాడని చెప్పి వైద్యులు ధృవీకరించారు. అయితే ఇతని కుటుంబం చూసేది పేద కుటుంబం, రైతు కుటుంబం అన్నటువంటిది నేపథ్యంగా తెలుస్తోంది. ఇంకా పూర్తిగా ఇతనికి ఒక సిస్టర్ కూడా ఉంది. సో సాధారణంగా ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఆర్మీ సెలక్షన్స్ కి వెళ్తారు. ఈ ఒక్కరోజే వీరఘట్టం నుండి ఇతని వీరఘట్టం తుడి గ్రామానికి చెందిన వ్యక్తి. అయితే వీరఘట్టంతో పాటు టెక్కలి ఈ పరిసర ప్రాంతాల నుంచి సుమారు 30 మంది సెలక్షన్స్ లో పాల్గొనడం జరిగింది. అందులో 3-4 మాత్రమే ఈ సెలక్షన్స్ ఎంపిక కావడం జరిగింది. ఆ 3-4లో ఒకటి నీలబాబు కావడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఎంతోసేపు నిలవలేదు. విజయం సాధించినప్పటికీ కూడాను అతను విపరీతమైనటువంటి ఎక్సర్సైజులు చేయడం వలన కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుందని ప్రధానంగా డాక్టర్స్ ఈ విషయం పైన ఏమేమి స్పష్టం చేస్తున్నారు అంటే ఈ విధంగా అవడం గల కారణాలు ఏంటని ఏమైనా చెప్పడం జరిగిందా? నాగరాజు, వాస్తవంగా చూసుకుంటే ఈ పరుగు పందెంలో తో పాటు వీళ్ళు ఆర్మీ సెలక్షన్స్ కి వచ్చే ముందు కొన్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్సర్సైజ్ లో పుల్లింగ్ అన్నది చేస్తూ ఉంటారు. అయితే ఈ విపరీతమైనటువంటి ఎక్సర్సైజ్ చేయడం వలన కూడాను ఈ ప్రమాదం ఏర్పడుతూ ఉంటది అని చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు. అయితే మెటాబాలిక్ చర్యలు ఉండడం వలన అంటే మెటాబాలిక్ చర్యలు కొంచెం మారుతూ ఉంటాయి. దాంతో పాటు ఇతనికి మెటాగ్లోబిన్ యూరియా అనేటువంటిది ఒకటి విడుదలైందని చెప్పి కేజీహెచ్ వైద్యులు చెప్తూ ఉన్నారు. ఈ ప్రభావం వలన కూడా ఆయనకి ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అయితే కేర్ హాస్పిటల్ వైద్యులు ఏం చెప్తున్నారు అనేది ఇంతవరకు కూడా ధృవీకరించలేదు. అతని మృతిని మాత్రం ధృవీకరించారు. అయితే వెంటిలేటర్ మీద కేజీహెచ్ నుంచి కేర్ హాస్పిటల్ తీసుకొస్తున్నప్పుడే ఇతను వెంటిలేటర్ మీద తీసుకురావడం జరిగింది. సో సరైనటువంటి ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వలన కూడా బ్రెయిన్ కానీ అటు బ్రెయిన్ కి సరిగా అందకపోవడం వల్లనే ఇతను కోమాలోకి కూడా వెళ్ళినట్లుగా కొంతవరకు సమాచారం తెలుస్తోంది నాగరాజు.